రాష్ట్రంలో 6 నెలల కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలపై పెనుభారాలు మోపుతున్నారని ధ్వజమెత్తారు. ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరిట పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా జిఎంవలస మండలం చిన్నమేరంగిలో మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి మీడియాతో మాట్లాడారు. కూటమి నాయకులు ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడానికే పరిమితమయ్యారని అన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచమని చంద్రబాబు ఎన్నికల ముందు ప్రజలకు చెప్పినప్పటికీ ఇప్పుడు పెంచిన విద్యుత్ ఛార్జీలపై ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. ముందిచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఏదైతే కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు ఏవైతే పెంచి సామాన్య ప్రజల మీద మోపినటువంటి భారం ఏదైతే ఉందో దానిని నిరసిస్తూ ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించే దానిలో భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కి ముందు ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. అది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ అనే ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఎన్నో ఇచ్చి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కాస్త బాబు ష్యూరిటీ బాధుడు గ్యారంటీ అన్న చందంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకనంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2023 సభలో పులివెందులు ఎక్కడ మాట్లాడడం జరిగింది. ఎలక్షన్ కి ముందు తెలుగుదేశం నాయకులు కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ప్రజలకి అబద్ధపు మాటలు చెప్పారు అనడానికి నిదర్శనం. ఈ రోజు ఏదైతే మీరు విద్యుత్ ఛార్జీలు ₹2.19 భారం మోపుతున్నారో దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ప్రజలపై భారం మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి, ఇలాంటి మోసాలు చేయొద్దని చెప్పేసి మీడియా ద్వారా మిమ్మల్ని కోరుతున్నాం.